కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీలో సంక్రాంతి సంబరాలను జొన్నవాడ శ్రీ కామాక్షితాయి దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆటల పోటీలు, మహిళలకు వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, మెహందీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పోటీలలో విజయం సాధించిన వారికి బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఏంరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేసి జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డితో మరియు దాతలతో కలిసి బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నలుగురితో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి, మా గ్రామం అంతా ఒకటేనే ఆలోచనతో ఈ సంక్రాంతి సంబరాలలో చిన్నారులకు, మహిళలకు పోటీలు నిర్వహించిన తిరుమూరు అశోక్ రెడ్డిని, దాతలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. మన సంప్రదాయాలను ఎక్కడ మర్చిపోతారో అన్న ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి సంబరాలే నిదర్శనం అన్నారు. ఎక్కడున్నా సంక్రాంతి పండగొచ్చి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మారిందన్నారు. యువతకు, పిల్లలకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే స్టేజ్ మీద ఉన్న ఇటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మిమ్మల్ని అందరినీ సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఇంట్లోనే కాకుండా బయట కూడా వచ్చి నలుగురితో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి, మా గ్రామం అంతా ఒకటే అని చెప్పి నిరూపించుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసిన అశోక్ అన్నని, రమణారెడ్డి అన్నని, అలాగే మిగతా దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్ ని, నాయకుల్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, ఇంతకు ముందు మనం కొన్ని సంవత్సరాల ముందు ఇంత బాగా సంక్రాంతి సంబరాలు జరుపుకునే వాళ్ళం కాదు. సంక్రాంతి వస్తే చాలా మంది ఇప్పుడు కూడా ఏదైనా బయట హాలిడేకో ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఏదైనా మనం చూడని ప్లేస్కి వెళ్ళిపోతాం. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఈ తరం పిల్లలకి ఎక్కడ ఈ ఏఐ టెక్నాలజీతో, వీటన్నిటితో, సోషల్ మీడియాతో వీటన్ని వచ్చి ఎక్కడ మన సాంప్రదాయాలు మర్చిపోతారో అని చెప్పి అనుకున్న పెద్దలందరూ కొంతమంది సంక్రాంతి సంబరాలు ఎక్కడున్నా సరే వచ్చి వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ బంధుమిత్రులతో కలిపి జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ రోజు మనం ఈ సోషల్ మీడియాలో నిన్న మొన్న ఈ రోజు చూస్తే ఎంతమంది ప్రముఖులు, ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ సొంత